విచిత్రం ఏంటంటే 2 నెలల నుంచి మీకు మీడియా నుంచి కూడా రెగ్యులర్గా నేను మాట్లాడుతున్నాను. 2 నెలల నుంచి కూడా నేను చెప్తున్నాను, అయ్యా కొనుగోలు కేంద్రాలు తొందరగా ప్రారంభించండి. ఒక దిక్కేమో వర్షాలు సరిగలేక పంట నష్టపోయింది కదా ఈ పంట మొదట్లో, దాని తర్వాత రాళ్ల వర్షం పడి నష్టపోయింది. మూడోది కోసిన పంట రైతుల దగ్గరికి వస్తే ఇప్పుడు రైతులు తీసుకొచ్చి చిట్టీలు కలెక్టర్కి చూపించారు. ఎన్నడో 18వ తారీఖు నాడు కొలితేసింది, 17వ తారీఖు నాడు కొలితేసాడు. తన చిట్టి పట్టుకొచ్చాడు, తన పెద్ద మంచుడు పట్టుకొచ్చాడు. ఆ చిట్టి పట్టుకొని వచ్చాడు, దాంట్లో వర్షం పడ్డది, ఇప్పుడు మొలకలు ఎత్తినాయి. దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇగో ఈ చిట్టి రాసిచ్చాడు. ఈ చిట్టి రాసిచ్చి ఇగో ఇన్ని అయినాయి, 8 ట్రాక్టర్లు వచ్చినాయి అని చెప్పి అతన్ని రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ దాని మీద మొత్తం వర్షం పడి ఆర్మూర్లో డిగ్రీ కాలేజీలో మెప్మా ఆధ్వర్యంలో ఉంటుంది, దానిపై ఇగో ఇది పరిస్థితి. ఇగో ఇట్లా నాయకు ఒక నిమిషం, ఇగో ఈ నాయకు 5వ తారీఖు నాడు ఇగో ట్రక్ షీట్ కూడా చూపిస్తాం. 5వ తారీఖు నాడు ఇతను పంట కొన్నారు. 720 బస్తాలు లారీలు వేసుకొని పోయింది. 10 కిలోలు కట్ చేసినా నాకు పోయేది, నేను బతకలేను. 68,000 రూపాయలు లారీ కిరాయితో పాటు ఆయన ఆర్మూరు బోధను ఇందల్వాయి దేవితాండ నాయకుడు దేవితాండ తిరిగినందుకు 68,000 రూపాయలు ఖర్చు అయింది. ఇలా ఇందల్వాయి సొసైటీ నుంచి ఆ లారీ ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తా అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఈ పరిస్థితి ఉన్న తర్వాత ఇలా ఒక్కొక్కరు చూస్తుంటే కొనుగోలు కేంద్రాలల్లో ఇన్ఎఫిషియెంట్ స్టాఫ్ను పెట్టి మొదటిసారి ఇదే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో కూడా కొనుగోలు చేసినాం, కానీ అప్పుడు ఇంతగానో ప్రాబ్లం రాలేదు. ఈసారి ఎందుకో విచిత్రమైంది, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారు, లేకపోతే ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. కొనుగోలు కేంద్రాల స్టాఫ్ను ఇన్ఎఫిషియెంట్ స్టాఫ్ పెట్టారు. రైతు ఉత్పత్తి సంఘం మేము కొట్టమంటే కూడా వాళ్ళకి ఇవ్వలేదు, సొసైటీలకు ఇవ్వాలి. కొన్ని దగ్గర సొసైటీ చైర్మన్లు సొసైటీలు గతంలో కొన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా కూడా స్పందించినట్టుంటే ఏ రకంగా ఉంటుంది? కొన్ని దగ్గర ఐకేపీ సెంటర్ లేదు, గత సీజన్లో ఉన్న దాంట్లో ఐకేపీ సెంటర్ 15 లోడ్లు అవుతున్నాయి, 20 లోడ్లు అవుతున్నాయి. ఎవరికి? రైతును కాపాడుతుందిగా లేకపోతే ఇంకా దేనికి? ఇవాళ ఈ పరిస్థితి కారకులు ఎవరు? రైతును ఆదుకునేందుకు చర్య ఏం తీసుకుంటారు? జిల్లా కలెక్టర్ని అడిగింది అది మేము. మరొక్కసారి చెప్తున్నా నేను, ఈ యొక్క నిర్లక్ష్యానికి రేవంత్ రెడ్డి గారు బాధతో చెప్తున్నాను, నువ్వు అందగత్తెల పోటీలు పెట్టుకో, ఇంకేదన్నా పోటీలు పెట్టుకో, ఇబ్బంది లేదు. ఈ రైతు పడుతున్న బాధకు, ఆ తాండా నాయకుడు పడుతున్న బాధకు జవాబు ఎవరు చెప్తారని అడుగుతున్నారండి. ఇవాళ ఈ జిల్లాలో 3,40,000 మెట్రిక్ టన్ ఏదైతే క్వింటాల యొక్క మెట్రిక్ టన్ యొక్క వరి ధాన్యం ఉన్నదో దానికి రైతులకు పైసలు వేయుర్రి, ఆ ధాన్యం వదిలేయుర్రి, మాకేం ఇబ్బంది లేదు. రైతు గత 10 రోజుల నుంచి, ఈ 6 రోజుల నుంచి వర్షం పడుతుంది, అంతకుముందు నుంచి కూడా దాన్ని ఆరబెట్టేదానికి కుటుంబం మొత్తం కూడా ఆన్నే ఉంది. నువ్వు ఇచ్చే 500 బోనస్ అనేది ఎప్పుడు ఇస్తావో తెలియదు, కానీ ఒక రైతు కుటుంబంలో ఒక వ్యక్తి కాదు, కుటుంబం ఒక రోజు కష్టపడితే ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. రెండోది విచిత్రం ఏంటంటే 40 కిలోల సంచికి 8 కిలోల తరగండి. 40 కిలోల సంచికి ఇప్పుడు కలెక్టర్ గారు మొదటి చెప్పిండు, రైతు ఎవరైనా రైతు చెప్పింది ఇదిగో తిన 8 కిలోల రైతు అంటే 40 కిలోలకు 8 అంటే క్వింటాలకు 17.5 కిలోలు కట్ చేస్తున్నావు. నువ్వు ఇచ్చే 500 రూపాయల బోనస్ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు కొంటారు, ఇంకోళ్ళు ఎవరైనా కొంటారు. 12 లక్షల ఎకరా 12 లక్షల మెట్రిక్ టన్ పట్టిందని జిల్లా వ్యవసాయ అధికారే చెప్తున్నారు, డీసీఓ గారే చెప్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఈ బాధలన్నిటి కారకులు ఎవరు అని అడుగుతున్నా. ఇది ఇప్పటికి కూడా చెప్తున్నాం మేము. దీన్ని ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఇంకో దానికోసం మాట్లాడతలేము. ఇవాళ కూడా మాట్లాడకపోతే రైతు రేపొద్దున ఈ 720 సంచులు ఉన్నాయన రేపొద్దున ఏదైనా చేసుకుంటే ప్రతిపక్షంగా బాధ్యత ఉండాల్సిన పరిస్థితి ఉంది. దానికోసమే మేము చూస్తున్నాం. మొన్న కలెక్టర్ గారికి లెటర్ రాశాను, మీడియా అంతా వచ్చింది. నిన్న ఫీల్డ్ విజిట్ చేశాం. ఇవాళ తీసుకొచ్చి వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ మొలికెత్తిన విత్తనాలు తీసుకొచ్చి ఆయన ముందున పెట్టడం జరిగింది. ధర్నా చేయలే మేము, ఎవరు డౌన్ అనలేయడం. మేము రైతుని కాపాడని అడుగుతున్నాం మేము, అంతే. రైతుని కాపాడడం కూడా నిర్లక్ష్యం వహిస్తే ఏ రకంగా ఉంటామని అడుగుతున్నాను నేను. ఇవాళ ఈ జిల్లా వరదాని అంటే అన్నపూర్ణ లాంటి జిల్లా. ఎప్పుడైనా సరే